హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో చాలా స్పెషల్ అనమాట. ఏం లేదు, మా మ్యారేజ్ అయ్యి 3.5 yearsలో ఏ రోజు నేను నాన్ వెజ్ కుక్ చేయలేదన్నమాట. సో ఆఫ్టర్ 3.5 years కొంచెం ఒక 1 step ముందుకేస్తున్నాను విత్ మై హస్బెండ్. ఈరోజు స్పెషల్గా చికెన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాము. మాకైతే రెసిపీ గురించి ఏం తెలీదు, మొత్తం యూట్యూబే అనమాట. సో యూట్యూబ్లో నుంచి చూసి యూట్యూబ్లోనే పోస్ట్ అయిపోతున్నాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మా వైఫ్ అయితే ఈరోజు చికెన్ ఉందాం అనుకుంటుంది, చూద్దాం ఎలా వస్తుందో. పదండి. తిన్న తర్వాత మా హస్బెండ్ చెప్తారు. సో తన రియాక్షన్స్ చూసి నేను ఎలా చేశాను. అండ్ నాట్ ఓన్లీ మీ, ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం. సో ఇద్దరం కలిసి చేస్తే స్పెషల్గానే ఉంటుందని గెస్ట్ చేస్తున్నాను. సో ఫైనల్ వరకు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వన్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ and please don't forget to comment in my YouTube channel. Thank you. అండ్ కావాల్సిన థింగ్స్ అన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మెయిన్ ఏంటి? చికెన్. అండ్ దిస్ ఇస్ ద చికెన్. నెక్స్ట్ ఫస్ట్ ఆనియన్స్, అండ్ నెక్స్ట్ టమాటోస్, పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ, అండ్ నెక్స్ట్ కొద్దిగా నెయ్యి, అండ్ నెక్స్ట్ ఇంట్లో పట్టిన చల్లని పెరుగు, ఫైనల్గా ఫ్లేవర్ కోసం కొత్తిమీర. అండ్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ కమ్. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి, అండ్ ఫస్ట్ ఆయిల్, ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనకి ఫ్లేవరైజ్గా కావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు వేర్ దిస్ బగారా ఆకు, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ ఆయిల్ హీట్ అయినవా లేదా చెక్ చేసుకొని అందులో వేసేయాలి. So first this, and next this. కొంచెం ఇవి వేగాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ఫ్లేవర్ కోసం. సో నెయ్యి వేయడం వల్ల డిష్ అంతా మంచి స్మెల్తో కూడుకొని ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో ఈ నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ చికెన్ కొంచెం కౌస్ అనేది టేస్ట్ ఉండదంట. సో కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
స్మెల్ మాత్రం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తుంటే మామూలుగా లేదు. మరి ఇంకా ఫైనల్గా ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే స్మెల్ మాత్రం అదిరిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి టమాటోస్ అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటోస్ని. టమాటోస్ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన రెసిపీ జ్యూసీగా ఉంటుంది. అండ్ చికెన్ ఫ్రై కంటే జ్యూసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ రొట్టెలో కానివ్వండి, ఇంకా వేరే దేంట్లోకైనా ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది చికెన్. సో ఈ టమాటోస్ కూడా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. కారం మగ్గిపోయింది. ఇంకా ఫైనల్ మెయిన్ రెసిపీ ఇంగ్రీడియంట్ ఏంటి, చికెన్ కదా. సో మనం ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చికెన్ని యాడ్ చేసి కొంచెం కారం మిక్స్ అయ్యేలాగా పీసెస్ని అటు ఇటు కత్తిరించాలి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఈ రెసిపీ ఎండ్ వరకు తెలీదు. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను రెసిపీ ఎలా వస్తుందా అని. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేశాను కదా, కొంచెం సేపు క్యాప్ పెట్టి ఇలా వదిలేద్దాం, పీసెస్కి అంతా పట్టేస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇంకా చాలాసేపు ఉడకాలి. సో చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వస్తున్నాయి. ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యేదాకా చికెన్ని ఇలాగే ఉంచాలి. ఒక 10 minutes కుక్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూసారా, కొంచెం లైట్గా పీసెస్ కుక్ అవుతున్నాయి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా రావడం వల్ల దాని నుంచి మధ్య కొంచెం గ్రేవీ ఫామ్ అయింది. సో ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 5 minutes ఉంచుదాం ఇలా. సో ఒక 5 minutes మూత తీసి ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ ఐటమ్ వచ్చేసి కర్డ్ అనమాట. చెప్పాను కదా ఇందాక ఇంట్లో ప్రిపేర్ చేసిన కూల్ కర్డ్ వేయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే జ్యూసీ టెక్స్చర్ చిక్కగా రావడం కోసం. సో ఇప్పుడు కర్డ్ వేసుకున్నాం కదా, కొంచెం మిక్స్ చేసుకుందాం. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఓకే, ఒక 10 to 5 minutes దాకా ఈ కర్డ్ అంతా మగ్గే వరకు, పీసెస్లో పట్టే వరకు వెయిట్ చేయాలి. సో ఆ 5 minutes వెయిట్ చేసేద్దాం. అండ్ ఫైనల్గా ఇంకా మన కర్రీ ప్రిపేర్ అయినట్టే. ఒకసారి మూత తీద్దాం. చూసాను, ఇలా ఆయిల్ పైనకి ఫామ్ అవ్వాలి. సో కర్రీ ప్రిపేర్ అయినట్టే. నెక్స్ట్ ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి. కొంచెం మిక్స్ చేసి జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తున్నాం, మసాలా. అండ్ ఫైనల్ ఫ్లేవర్ ఇచ్చేది కొత్తిమీర. సో అది కూడా యాడ్ చేసుకున్నాం. ఒక్క 2 minutes మనం మూత పెట్టేసి కొంచెం ఆ మసాలా ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ రావడానికి ఉంచేద్దాము. తర్వాత ఓపెన్ చేసుకుందాం. అండ్
ఫైనల్గా నేను చేసిన కర్రీ మా హస్బెండ్ టేస్ట్ చేయబోతున్నాడు. సో నేను చెప్పాను కదా ముందుగానే, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో మీకు అర్థమైపోతుంది అది బాగుందా లేదా అని. టేస్ట్ కూడా బాగుంది. ఎప్పుడు టేస్ట్ చేసావు నువ్వు? స్మెల్ చూస్తాడు కదా, స్మెల్కి దీనికి డిఫరెన్స్ ఉండదా టేస్ట్ చేసిన దానికి? సో ఫస్ట్ మా హస్బెండ్ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది. నిజంగా చెప్పాలి అంటే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. సో ఇంకా తినేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. కుక్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. లేట్ చేయకుండా మన కర్రీ ఎలా ఉందో అప్పుడే మా ఆయన స్టార్ట్ చేశాడు. కొంచెం ఆకలి అవుతుంది, లేట్ అయింది ఇప్పటికి చాలా. కుక్ చేశాను ఇంతసేపు, ఏం లేదు, డైరెక్ట్ కలిపేస్తున్నాను. వేడి వేడిగా ఉందండి అసలు. ఫస్ట్ ముద్దతో టేస్ట్ చేసి చెప్తాను. ఏమైంది? ఏంటా ఫేస్ ఎక్స్ప్రెషన్? డిఫరెంట్గా ఉంది, మంచిగా ఉంది టేస్ట్ అయితే. అంటే బాగుందా బాగాలేదా? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. సాల్ట్ ఓకేనా? కారం, సాల్ట్ అన్నీ సెట్ అయినా మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను చేసిన చికెన్ రెసిపీ బాగుంది అని కాంప్లిమెంట్ వచ్చింది. సో దానికంటే ముందు నేను టేస్ట్ చేస్తాను. నైస్, స్పైసీగా బాగుంది. పుల్లగా, కారంగా టమాటోస్ వేయడం వల్ల పుల్లగా ఉంది, అండ్ మసాలాస్ యాడ్ చేయడం వల్ల కొంచెం కారంగా ఉంది. ఫస్ట్ టైం అయినా మంచిగానే వచ్చిందండి. సీరియస్గా ఫస్ట్ టైం చేసినందుకు వచ్చిందంటే చాలా గ్రేట్. సో ఇప్పటి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కూడా లైట్ అయింది అనుకుందా, మీరు కూడా తినేసి పడుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.